హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము రాగులు పెసరపప్పుతో పొంగలి చూస్తున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. రోజు పొద్దున్నే టిఫిన్ మనం ఇలా తీసుకున్నామనుకో ఎంత ఆరోగ్యంగా ఉంటామో, బరువు కూడా తగ్గుతాము. చాలా రోజంతా చురుగ్గా మంచిగా ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిది. ఇలా ఒక కప్పు పెసర్లు, సేమ్ కప్పు రాగులు తీసుకొని రాగులని నైట్ నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా కడుక్కొని మంచిగా నైట్ నానబెట్టి పెట్టుకోండి, పొద్దునకి మంచిగా యూజ్ అవుతుంది. అదే కప్పుతోటి ఇలా పెసరపప్పు తీసుకోవాలి. తీసుకొని మనము చిన్న మంట పెట్టుకొని, అంటే స్టవ్ సిమ్లో పెట్టుకొని ఆ కప్పు పెసరపప్పుని మంచిగా వేయించాలి. కొంచెము మాడిపోయినట్లు వేగితే చాలా టేస్టీగా ఉంటుంది. కలర్ కూడా చూడడానికి మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేయించండి, సిమ్లో పెట్టి వేయించండి, అప్పుడే టేస్ట్ మస్తు ఉంటుంది. ఇగో ఇలా వేయించుకోవాలి, మనము రెడ్ కలర్లో వచ్చేటట్టు వేయించుకుంటే బాగుంటుంది. ఇలా వేయించుకొని ఈ పప్పుని కూడా మనము కొంచెం చల్లారిన తర్వాత వాటర్ పోసేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక కప్పు రాగులకి 4 కప్పుల నీళ్ళు, ఒక కప్పు పెసరపప్పుకి 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం 8 కప్పులు అనమాట. 2 కప్పులు కదా, అదొక కప్పు ఇదొక కప్పు, మొత్తం 8 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని అవి కొంచెం హీట్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి రాగులను యాడ్ చేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఒక 50% ఉడికితే సరిపోతుంది మనకి ఇది. చూడండి, ఇలా మనము చూస్తే అది మెత్తగా ఉండి ఇట్లా పగిలిపోయినట్టు అవుతుంటుంది అనమాట. అప్పుడు మనము నానబెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పును కూడా మంచిగా వాటర్ వంపేసుకొని యాడ్ చేసుకోవాలి. మనకి రాగులు ఒక 50% ఉడికితే సరిపోతుందండి. ఎక్కువ ఉడికితే మళ్ళీ తినేటప్పుడు మనకి అంత మంచిగా ఉండదన్నమాట. అందుకోసమని ఇట్లా మనం పెసరపప్పుని యాడ్ చేసుకొని మంచిగా ఉడకనివ్వండి. ఎంత మంచిగా అంటే మెత్తగా అవ్వాలన్నమాట. మనం పెసరపప్పు ఇట్లా పట్టుకొని చూస్తే చేతితోటి ఇట్లా మెత్తగా ఉండాలి, తినడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఉడుకుతుంది, అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఒకవేళ అడుగు మాడిపోతూ ఉంటుంటుంది. వాటర్ ఒకవేళ సరిపోకపోతే వాటరు ఇంకిపోయినట్లయితే అడుగు మాడిపోతూ ఉంటుంది. ఇలా చూడండి, మనం పట్టుకొని చూస్తే తెలుస్తుంది. ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది మనకి. కానీ హెల్త్ కంటే చాలా మంచిదండి ఇదైతే. రోజు పొద్దున్నే తింటే మాత్రం చాలా ఆరోగ్యంగా ఉంటారు, పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. వారంలో ఒక్కసారైనా 2 సార్లు అయినా తినడానికి ట్రై చేయండి. చూడండి, మనకి దగ్గర పడుతుంది, దాదాపు ఉడికిపోయిందనమాట. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం చిటికెడంతా పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఉప్పు పసుపు యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. సిమ్లో పెట్టి వండండి, బాగుంటుంది టేస్ట్. హైలో అస్సలు పెట్టొద్దు. స్టవ్ ఎప్పుడు సిమ్లోనే ఉంచండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సిమ్లో పెట్టి వండండి. మంచిగా కుక్ అవుతుంది అనమాట. రాగులు నెక్స్ట్ పెసరపప్పు కూడా చాలా బాగా కుక్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి అయితేనే బాగుంటుంది. ఇక్కడ నేను జీడిపప్పుల్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకున్న. ఆ ప్లేస్లో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది వేయించిన పల్లీలు. నెక్స్ట్ అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్న. ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా తరుపుకొని యాడ్ చేసుకున్న. ఇవి మంచిగా వేగాలండి, వేగితేనే మనం తింటుంటే మంచి టేస్ట్ వస్తుంటుంది. జీడిపప్పు పలుకులు ఇలా తగులుతుంటే బాగుంటుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత మనము ఈలోపు ఏం చేయాలంటే మిరియాలు ఒక 10-15 మిరియాలు తీసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకొని ఇవన్నీ మంచిగా వేగాలండి. తింటుంటే మనకి నోటికి మంచిగా తగులుతుంటుంది కరివేపాకు, జీడిపప్పులు ఇవన్నీ. బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడు దంచి పెట్టుకున్న మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. మెత్తగా వద్దు, కచ్చాపచ్చగా అయితే సరిపోతుంది. ఇది కూడా పంటికి తగిలితే బాగుంటుంది. చలికాలంలో అయితే ఇంకా హెల్త్కి చాలా బాగుంటుందండి. జలుబు అలాంటిది ఏదైనా చేసినా కూడా పోతుందన్నమాట. హెల్త్కు మంచిగా ఉంటుంది, చలువ చేస్తుంది. ఇలా విరోచనాలు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఇది తిన్నామనుకోండి తక్షణమే మనకి ఎనర్జీ వస్తుంది. నెక్స్ట్ అది తగ్గిపోతుంది, బాడీ మొత్తం కూల్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే తెలియచేయండి. మనకి ఇదంతా వేగిన తర్వాత ఇలా కలుపుకోండి. నేను పక్కన బౌల్లో అయితే బాబు కోసము కలిపి పెట్టిన. ఆయన కొంచెం నెయ్యి తక్కువ తింటాడు, అందుకోసమని ఆయనకు నెయ్యి లేకుండా పెట్టేసినాం అనమాట. కొంచెం నెయ్యి వేసి పెట్టిన. ఇదేమో మా కోసం, మేము ముగ్గురు కోసము ఇలా చేసినామన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది మనకి. ఇంకా ఎక్కువ వాటర్ ఉంటే బాగుండదు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి.
ఇలా నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నా. అందరము వేడిగా ఉన్నప్పుడే తినండి, బాగుంటుంది. చల్లగా అయితే అంత టేస్టీగా ఉండదు. ఇలా ఒక కప్పు తినండి రోజు ఉదయము. అసలు ఎంత ఎనర్జీ ఉంటుంది, మళ్ళీ ఆకలి వేయదు డేలో మధ్యాహ్నం వరకు. నెక్స్ట్ జలుబు అలా ఏమన్నా ఉన్నా కూడా మనకి ఇందులో అల్లము, మిరియాలు ఇవన్నీ వేసినాం కాబట్టి జలుబు కూడా తగ్గిపోతుంది. మనకి ఎనర్జీ వెంటనే యాక్టివ్ అయిపోతాం. ఇది తిన్న కొద్దిసేపట్లోనే మనం యాక్టివ్ అయిపోతాం. రాగులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు మనం ఇలా ట్రై చేస్తూ పిల్లలకి పెద్దలకి చాలా అంటే చాలా మంచిది. చాలా పోషకాలు ఉన్న హెల్తీ ఫుడ్డు. అందరూ ట్రై చేయండి. పిల్లలకు కూడా తినిపించడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కొంచెం చూసిన వాళ్ళు లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతురు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ మా బాబు టేస్ట్ చేస్తుండు. టేస్ట్ చేసి చెప్తాడు. వాడికి చాలా బాగా నచ్చింది. చాలా బాగా తిన్నాడు అనమాట పిల్లలు కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.